వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కాశీబుగ్గలో జూలై 10 రాత్రి జరిగిన హిట్ అండ్ రన్ ప్రమాదం రాజకీయ సంచలనం సృష్టించింది. సూదికొండ గ్రామానికి చెందిన 45 ఏళ్ల గొర్రెల కాపరి దానయ్యను అతివేగంగా వచ్చిన బైక్ ఢీకొట్టడంతో అతను స్పాట్లోనే మృతి చెందాడు. ఈ కేసులో మాజీ మంత్రి వైసీపీ నేత సీదిరి అప్పలరాజు పెద్ద కొడుకు ఆరవ్ వర్మ జూలై 13 సోమవారం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. లాయర్లు అప్పలరాజు సోదరుడు త్రినాథరావు వైసీపీ నాయకులతో కలిసి అతను స్టేషన్కు వచ్చి సరెండర్ అయ్యాడు. పోలీసులు రాత్రి 10 గంటల వరకు విచారణ చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆరవ్ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్ నడుపుతున్నట్లు పోలీసులు నిర్ధారించారు. పెట్రోల్ బంక్ ఇతర సీసీటీవీ ఫుటేజ్లో ఆరవ్ బైక్కు పెట్రోల్ పోస్తున్న దృశ్యాలు, ప్రమాద సమయంలో ఆ రూట్లో అతను వెళ్తున్నట్లు దృశ్యాలు కనిపించాయి. ప్రమాదం తర్వాత అప్పలరాజు తన కుమారుడిని కారులో తప్పించి ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించినట్లు ఫుటేజ్ లభ్యమైంది. ఈ సాక్ష్యాలతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ప్రమాదం తర్వాత వైసీపీ మున్సిపల్ కౌన్సిలర్ కుమారుడు ఆరవ స్నేహితుడు సిద్ధార్థ్ తానే బైక్ నడిపానని సరెండర్ అయ్యాడు. అతనికి స్టేషన్ బెయిల్ కూడా ఇచ్చారు. బాధిత కుటుంబంతో రాజీ కోసం 9 లక్షల రూపాయల వరకు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కుట్ర బయటపడడంతో ఆరవ్ సరెండర్ అవ్వక తప్పలేదు. వైసీపీ నేతలు ఈ కేసును టీడీపీ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ నేతలను టార్గెట్ చేస్తోందని ఆరోపించారు. అప్పలరాజు కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నం జరుగుతోందని, టీడీపీ నాయకుల ప్రమేయం ఉందని విమర్శించారు. టీడీపీ శ్రేణులు, స్థానికులు అప్పలరాజు రాజకీయం పలుకుబడి ఉపయోగించి నేరాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నించారని ఆరోపిస్తున్నారు. పోలీసులు ప్రాథమికంగా డమ్మీ నిందితుడిని అరెస్టు చేయడం, సాక్ష్యాలను నిర్లక్ష్యం చేయడం వంటి విషయాలపై విచారణ జరుగుతోంది. బాధిత కుటుంబం, ప్రజల ఒత్తిడి, సీసీటీవీ ఆధారాలతో నిజం బయటపడిందని వారు చెబుతున్నారు. అప్పలరాజుపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బిఎన్ఎస్ సెక్షన్ల కింద ఆరవ్పై కేసు నమోదు చేశారు. కుమారుడిని తప్పించడానికి కుట్ర పన్నినందుకు అప్పలరాజుపై కేసు పెట్టలేదు. ఇది వివాదాస్పదంగా మారింది. ఉన్నతాధికారులు అంతర్గత విచారణ చేపట్టారు. స్థానికులు, వైసీపీ కార్యకర్తలు స్టేషన్ దగ్గరకు రావడంతో ఉద్రిక్త పరిస్థితి కనిపించింది. ఈ ఘటన సామాన్యుల జీవితాలపై రాజకీయ ప్రభావాలు, పోలీసు వ్యవస్థలో రాజకీయ పలుకుబడిని ఉపయోగించడం వంటి సమస్యల్ని హైలైట్ చేసింది. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని, నిజమైన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. దర్యాప్తు కొనసాగుతోంది.